జ్యోతి దగ్గర నుండి ఆనంది అయితే సింహాద్రి దగ్గరికి వస్తుంది. ఇక సింహాద్రి దగ్గర రాగానే అక్కడ ఉన్న సీను అయితే, ఏంది అమ్మడి ఎలా చేసినావు? అత్తమ్మ ఇంకా చెప్పకపోతే ఏమైనా చేస్తుంది అనేసరికి నేనంతా నిజం చెప్పేశాను. నువ్వు ఆ లాయరమ్మతానికి పోయావని అత్తమ్మకు నేను చెప్పేశాను అమ్మడి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆనంది అయితే వాళ్ళ నాయన్ని చూడడానికి లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే పద్మమ్మ అయితే, ఏందమ్మా ఎందుకు ఇంత వేరం వచ్చేసినావు? మీ లాయరమ్మకి ఆపరేషన్ బాగానే జరిగింది కదా, అయినా ఇక్కడ మేము ఒక అమ్మ నాన్న ఉన్నామని నీకు యాదిస్తుందా లేదా? లేదు కాబట్టే కదా అక్కడికి వెళ్ళావు అని చెప్పి పద్మమ్మ అంటుంది. అది విని ఆనంది అయితే, ఏంటమ్మా అలా మాట్లాడతావు అని చెప్పి అంటుంది. మరి కాదేంటే, ఇక్కడ మీ నాన్నను వదిలేసి అక్కడ ఎవరో జ్యోతమ్మ కోసం నువ్వు వెళ్ళావంటే మరి ఏంటి? పోనీలే, మేము ఎలాగో పెంచినోళ్ళం కదా, అలానే చూస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ఆనంది అయితే బాధపడుతూ, ఏంది నాయనా ఇది, నువ్వైనా చెప్పు నాయనా అమ్మకి అని చెప్పి సింహాద్రితో అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి కూడా ఆనందితో మాట్లాడకుండా ముఖం తిప్పుకుంటాడు. అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, నాయనా ఏంది నాయనా ఇది, అమ్మ అంటే ఏదో తెలియక అలా మాట్లాడుతుంది, నువ్వు కూడా ఏంది నాయనా అని చెప్పి వాళ్ళిద్దరూ దూరం పెట్టేసరికి ఆనంది బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.